హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా కేటీఆర్ సీఎం అభ్యర్థిగా నిలబడితే బీఆర్ఎస్ పార్టీలో చీలికలు తప్పవంటూ కూడా బండి సంజయ్ ఇచ్చినటువంటి కౌంటర్ ఇప్పుడు పెద్ద ఆసక్తి నెలకొని ఉంది. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీలో చీలికలు తప్పవా? ఒకవేళ కేటీఆర్కే సీఎం పదవి అప్పచెప్తే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో కేసీఆర్కి సంబంధించినటువంటి పదవి బాధ్యతలన్నింటినీ కూడా నెక్స్ట్ కేటీఆర్కి అప్పచెప్పాలి అనేటువంటి ఆలోచనలతో ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ ఆలోచనలో భాగంగా ఒకవేళ అభ్యర్థిగా కేటీఆర్నే ప్రకటిస్తే రాబోతున్నటువంటి రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ చీలుతుంది అన్నటువంటి వార్తలు కూడా ఒకవైపు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దీనిపై ఈరోజు మనం చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి సాంబశివరావు గారు, అదేవిధంగా బీజేపీ నుంచి సీనియర్ నాయకులు సునీల్ కుమార్ గారు అండ్ అదేవిధంగా డాక్టర్ శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సునీల్ గారు, ఇప్పుడు బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి కామెంట్ ప్రధానంగా కొత్త చర్చ తీస్తూ ఉంది. కేటీఆర్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే, ఒకవేళ అనౌన్స్ చేస్తే రేపు పెద్ద ఎత్తున కూడా చీలికలు ఉంటాయి, బీఆర్ఎస్ అధికార పార్టీలో చీలేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉన్నాయి అని చెప్పేసి బండి సంజయ్ చెప్తా ఉన్నారు. సో ఈ అంశం అనేది చాలా చర్చనీయాంశంగా మారుతుంది. అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ చీలే ఛాన్సెస్ ఉన్నాయా? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షక మహాశయులకు, అట్లాగే బీఆర్ఎస్ సాంబశివరావు గారికి, కాంగ్రెస్ డాక్టర్ శివకుమార్ గారికి, ప్రణయ్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా ప్రణయ్ గారు అమ్మా న్యూస్ ఛానల్ ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ని అయితే లేవనెత్తింది. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కేసీఆర్ ఎప్పుడైతే కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఒక ఉపద్రవము ఉప్పెన్నలు అని లేచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా నేను వాస్తవంగా సిగ్గుపడుతున్న స్టూడియోలో ఇవాళ కేటీఆర్ తప్ప ఇంకో మొగోడు లేడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఇవాళ మనం ఆంధ్ర రాజకీయాలు చూసుకుంటే రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ తప్ప ఇంకో మొగోడు లేడా? ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఇలా చంద్రబాబు జైల్లో ఉంటే అంటే ఈ ముగ్గురు చుట్టే దేశ రాజకీయాలు తెలుగు ప్రజలు నిజంగా సిగ్గుపడాలి. ఎందుకంటే ఎంతోమంది ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఎంతో మేధస్సు కలిగినటువంటి నేతలు ఉన్నటువంటి తెలుగు గడ్డ మీద ముఖ్యంగా మన తెలంగాణ గురించి మాట్లాడుకుంటే కేటీఆర్ ఎవరండి? కేటీఆర్ ఏ ఉద్యమంలో ఉన్నాడు? ఎక్కడి నుంచి వచ్చిండు? ఆయనకున్న ప్రతిభ ఏంది? అంటే వీళ్ళు ఒక తండ్రి కొడుకు ఇంకో కొడుకుని ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థన, రాజరిక వ్యవస్థన టోటల్గా కేటీఆర్ వ్యవస్థకు వచ్చే వరకు ఇప్పుడే రాచరికం ఉట్టిపడినట్టుగా కనబడుతూ ఉంటుంది. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రి తెలంగాణకు. ఇవాళ మోడీ గారు దేశ ప్రధాని, అత్యున్నతమైన విలువలు కలిగిన వ్యక్తి, ప్రపంచ దేశాలు కొనియాడుతున్న వ్యక్తిని కూడా ఆయన వీడు అంటే ఒక వ్యవహార శైలి కానీ ఒక మాట్లాడే అర్హత లేని వాళ్ళను ముఖ్యమంత్రిగా ఫస్ట్ బీఆర్ఎస్ని పక్కకు పెట్టండి. తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే ఏం జాగిరి చూసుకొని మీరు ఇవాళ ప్రతి ఒక్కరిని వీడు అసలు నోటికి ఎంతొస్తంత మాట్లాడేటోడు ముఖ్యమంత్రి ఎట్లయితారు? ఎవరైనా పర్లేదు. రెండవది, ఇవాళ తెలంగాణ అనేది కేవలం మా ఈటెల రాజేందర్ అన్న తెలంగాణ జెండాకు మేము కూడా ఓనర్ అన్నందుకే ఆయన ఎంత క్షోభ పెట్టి, ఆయన ఎన్ని విధాలుగా శ్రమ పెట్టి ఆయనకు మానసికంగా ఒత్తిడి తెచ్చి ఆయన్ని ఏ రకంగా రాశి రంపాన పెట్టిందో బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ఈ కల్వకుంట్ల కుటుంబం మనం అయితే చూస్తున్నాం. అంటే ఇక ముందు కూడా అంటే ఎవరన్నా ఎదురు మాట్లాడితే ఇదే పరిస్థితి అన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? ఇవాళ తండ్రి ఆడుకున్నాడు, రేపు కొడుకు ఆడుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉన్నత భావాలు, ప్రజాస్వామ్య భావాలు ఉన్నోళ్ళనైతే అన్ని పార్టీలు స్వాగతిస్తాయి. నిజంగా మేము కోరుకుంటాం మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని. కానీ ఈ అహంకార పూరిత ధోరణి ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రెండవది ఏంటంటే టోటల్గా మీ స్వలాభం కోసం ఇవాళ తండ్రి తర్వాత కొడుకు ఇవాళ జరుగుతుంది. ఇవాళ ప్రజలలో ఉన్న చర్చ ఏంటంటే కేసీఆర్ వర్గం వేరంట, కేటీఆర్ వర్గం వేరట, కేసీఆర్ ఇచ్చుకునే ఎమ్మెల్యేల సంఖ్య వేరట, కేటీఆర్ ఇచ్చుకునే ఎమ్మెల్యేల సంఖ్య వేరు, అందులో మళ్ళీ హరీష్ రావు గారి వర్గం వేరట. సో ఇట్లా ప్రజలలో మాట్లాడుకున్న మాటలు వింటుంటే సిగ్గు అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుకొని ఇదేమన్నా ఏం దేశం అనుకుంటున్నారు, ఏం రాష్ట్రం అనుకుంటున్నారు, ఎవరి గడ్డ ఇది? ఈ 66 సంవత్సరాల ఈ ఉద్యమాల్లో చేసుకొని 1200 మంది అమరులై తెలంగాణను తెచ్చుకుంటే ఇలా రాజ్యాధికారాన్ని ఎవ్వరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు చీట్లు వేసి పంచుకున్నట్టుగా ఇది నాది, ఇది మీది. ఇప్పుడు ఇవాళ గజ్వేల్లో పోటీ చేయడానికి కేసీఆర్ గారికి అవకాశం ఉంది. ఇవాళ కేటీఆర్ గారు కామారెడ్డిలో మీటింగ్ పెట్టి తన తండ్రి కోసం ఎట్లా మాట్లాడుతున్నాడంటే అంటే కొడుకు ప్రచారం అనేది
స్టార్ట్ అయింది అక్కడ నుంచి. ఇలా గజ్వేల్ నుంచి అతను అక్కడికి ఎందుకు పోవాల్సి వస్తుంది కామారెడ్డిలో అంటే దీని వెనకాల ఎన్నో కుట్ర కోణాలు ఉంటాయి. మేమేమంటున్నాం అంటే ఇవాళ ఈ కుటుంబ పాలన పోవాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి మా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్లో ఏకగ్రీవంగా తెలంగాణలో కుటుంబ పాలన ఉంటే ఈ రాష్ట్రానికి అరిష్టము, ఈ రాష్ట్రం బాగుపడదు, ఖచ్చితంగా కుటుంబ పాలన అందం చేయాలి, ప్రజాస్వామ్య పాలన రావాలని కోరుకునే దాంట్లో బీజేపీ ముందు వరుసలో ఉంది. బండి సంజయ్ అన్న గారు అన్నట్టు ఖచ్చితంగా కనుక కేటీఆర్ను ఇప్పుడు నిజంగా కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ కానీ దమ్ముంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకోవడమనండి. అంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఏమైపోతాయంటే ఎప్పుడు కూడా కొట్టుకపోతూనే ఉంటాయి. జాతీయ పార్టీలే శాశ్వతం, ప్రాంతీయ పార్టీలు ఏంటంటే వాటికవే ఊహించుకొని ఉరుకులాడి ఎగబడి ఏదో చేసుకొని ఖచ్చితంగా మట్టి కొట్టుకపోవడం ఖాయం. పార్టీ చీలడమే కాదు, అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. వాస్తవంగా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏం కావాలో చూడండి. ఇలా 4 హెలికాప్టర్లు ఎక్కి 30 మీటింగ్లు పెడితే ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటే ఇలా హెలికాప్టర్లు కొనుక్కునే దమ్మున్న వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు. సో అదే క్రైటీరియా కాదు. మేమేమంటున్నాం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలవండి, ప్రజల మనసులో గెలవండి, ప్రజల్లో రెఫరెండం పాస్ చేయండి తప్ప ఎవ్వరు కాళ్ళే డబ్బా కొట్టుకొని సరే మీ ఎలిజిబిలిటీ ఏంది, మీకున్నటువంటి అర్హత ఏందో ముందు ప్రజలకు చెప్పాలి కదా. సో ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఆ యాసను ఆ భాషను నిన్న కాకుండా మొన్న సిగ్గు అనిపిస్తుంది. నిన్న శ్రీనివాస్ యాదవ్ గారి బర్త్డే సమయంలో హోమ్ మినిస్టర్ గారు ఒక ఆయన ఎవరు గన్మెన్ను కొట్టుకుంటే అంగరక్షకుని కొడితే ఇంతవరకు అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నోడు ఎవడు కూడా స్పందించాడు. అంటే ఇట్లా చూసుకుంటూ పోతుంటే రేపు ఏమైందంటే ఇలా కొట్టిరు, రేపు తంతరు, ఎల్లుండి తొక్కుతారు, మరి ఎటు పోతుంది ప్రజాస్వామ్యం? కనుక ఒక ఉన్నత స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పోతుందంటే టోటల్గా ఒంటెద్దు పోకడలో సో ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూస్తూ కాలు కింద చెప్పులాగా చూసే ధోరణి ఉన్నవాడు ఎవడు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఇదే గనక నిజంగా గనక బీఆర్ఎస్కు దమ్ముండి కేసీఆర్ గారు గనక ఆయనను గనక ప్రకటిస్తే బీఆర్ఎస్లో ఏమవుతుందో మీరే చూస్తారు. మళ్ళీ అమాన్యుస్లో మనం చర్చ చేద్దాం. సో శివకుమార్ గారు, అసలు మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ కొంత చర్చకు దారితీస్తుంది. అండ్ దాంతో పాటుగా ఒకవేళ నిజంగానే కేటీఆర్నే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీలో చీలికలు పెరుగుతాయి. ఒక వర్గం హరీష్ రావు, ఇంకో వర్గం కేటీఆర్, మరొక వర్గం సంతోష్ రావు, ఇవన్నీ కూడా వర్గాలుగా చీలుతాయి అన్నటువంటి వాదనలు కూడా వినబడుతున్నాయి. సో దీనికి మీరేమంటారు? ముందుగా అమాన్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న వారికి మీకు నమస్కారం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమంటే కేసీఆర్ కొడుకు కాబట్టి ఈరోజు కేటీఆర్కి అదొక రకమైన హోదా దొరికింది, ఒక షాడో ముఖ్యమంత్రి అనేది ఇదైపోయింది. అవరు ఇంకోటి ఏమంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్తో పనిచేస్తున్న మంత్రులకు కూడా నిజంగా ఆలోచిస్తే వాళ్ళకి ఏ రకమైన ఆత్మాభిమానం లేదు, స్వేచ్ఛ లేదు, చిన్న పెద్ద అనేది లేదు, ఒక సిగ్గుపడే గుణాలు కూడా లేవు. అంటే బడే సాబ్ చోటే సాబ్ అంట, అదేందో కొత్త మాటలు. తెలంగాణలో ఇప్పటి వరకు కూడా దగ్గర 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఆజాదీకి అమృత్ అనే మహోత్సవం అనేది ఒకటి మనం జరుపుకున్న సమయంలో కూడా ఈరోజు ఈ 9.5 సంవత్సరాలల్లా ఇది ఒక కొత్త వరవడి లేకపోతే కొత్త ట్రెండ్ తీసుకొస్తున్నారు. దగ్గర ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి 2018లో కూడా కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటారు, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటాడు. కేసీఆర్ లేచి ఎవడరా అన్నది, నేనే ముఖ్యమంత్రి, ఎవడు నేను ఉన్నంత కాలం ఎవడు ఉన్నాడు అంటాడు. అరే భాష ఏంది, మీరేంది? ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్న భాష అసెంబ్లీలో కానీ బయట ఒక మంత్రులు కానీ మాట్లాడితే ఒక ఉందాగా ఉండేది, ఒక పద్ధతిగా ఉండేది. అవసరం అనుకుంటే ఎవరికన్నా రేపు రాబోయే తరానికి యువతరానికి యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టి ఫలాని వ్యక్తి ఇలా మాట్లాడాడు, మనం రేపు సభ్య సమాజంలో ఇట్లా మాట్లాడాలా అనేది ఒక ఉందాతనం చూపించడానికి ఉంది. ఈ 9.5 సంవత్సరాలలో మన తెలంగాణ తెచ్చుకొని వీళ్ళు మాట్లాడే భాష ఎవరికన్నా వినిపిస్తే మటుకు అంటే తెలంగాణలో ఇటువంటి భాష ఉంటుందా అనే ఒక ధోరణికి తీసుకొచ్చి కించపరుస్తున్నారు వీళ్ళు. అంటే తెలంగాణ భాషనే ఇట్లుంటుంది అనేది వీళ్ళది ఒక అంటే కల్వకుంట్ల వాళ్ళ ట్రేడ్ మార్క్ని మొత్తం తెలంగాణ మీద కూడా వృద్ధి చేస్తున్నారు. ఈ వీళ్ళని చూసి మంత్రులు వాళ్ళ కుటుంబం అనుకోండి, అంటే మొత్తం ఈ టీఆర్ఎస్ వాళ్ళంతా కూడా టీడీపీకి వెళ్ళి పక్క పార్టీలకి వచ్చి జాయిన్ వాళ్ళు కూడా ఈరోజు మొత్తం వాళ్ళలాగానే మాట్లాడడం మొదలైపోయింది. ఈ మొత్తానికి ఎట్టి పరిస్థితుల ఇప్పుడు బావా బొమ్మర్ది వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఇంతకుముందు మన సునీల్ భాయ్ అన్నట్టు ఆయనొక హెలికాప్టర్ ఈయనొక హెలికాప్టర్ తీసుకొని ఆల్రెడీ హెలికాప్టర్ ప్రచారం చేస్తున్నారు. అంటే వీళ్ళ పరంగా
అంటే రాజకీయం ఒకప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆయనకి ఎమ్మెల్యే కాకుండా ఒక నామినేటెడ్ మంత్రిగా ఇచ్చి యూత్ అఫైర్స్ మినిస్టర్ ఇచ్చినప్పుడు మేము ఇదే హరీష్ రావు ఎదురుగా కూర్చుంటే నేను మా దోస్తు రంగారావు గారు కానీ ఇంకొక ఆయన జిట్ట బాలకృష్ణారెడ్డి కానీ వాళ్ళంతా కూర్చుంటే అంటే యూత్ క్లబ్స్ ఆయన యువజన సంఘాలకు ఉండే మేము స్టేట్ యూత్ అవార్డీస్ నుండి యూత్ అసోసియేషన్ ఉండే రాజీవ్ యూత్ ఆర్గనైజేషన్ కొన్ని ఆర్గనైజేషన్లతో పాటు ఆయన దగ్గర వెళ్తే యూత్ అఫైర్స్ గురించి ఈవెన్ హరీష్ రావుకి తెలియదు. పక్కన కూర్చోబెట్టి 2004లో ఆయన ఫస్ట్ టైం మినిస్టర్ అయినాక ఇదే మాట అనేది, అన్నగారు నాకు కొంచెం అనుభవం లేదు, మీరు దగ్గరుండి నాకు నేర్పాలా, ఎందుకంటే యూత్ అఫైర్స్ ఎట్లా ఉంది అనేది కొత్తగా నేను మంత్రి అయినా కాబట్టి నాకు అంటే అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు హెలికాప్టర్ వరకు ఎదిగే స్టేజ్కి ఎదిగినా మీరు ప్రజలకు చేసింది ఈ పరంగా మేము ప్రజలకు చేసిన మేలు అనేది ఎవరన్నా చెప్పగలరా? ఇప్పుడు మొత్తానికి ఇప్పటిదాకా పెట్టిన స్కీమ్లన్నీ ఒక పరంగా పోతే అది ఇనాగ్రేషన్ క్లోజింగ్ సెరమనీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక ఓపెనింగ్ సెరమనీ చేసారు, మళ్ళీ మధ్యాహ్నం పిల్లలకి టిఫిన్ పొద్దున పూట ఇన్ని రకాల టిఫిన్ అన్ని ఇంకా నిన్న పేపర్లు ఇచ్చారు. ఈరోజు చూస్తే ఆ టిఫిన్లు కూడా కట్ షార్ట్ అయిపోయినాయి ఏడా మారట్పల్లిలో ఒక గవర్నమెంట్ స్కూల్లో. అంటే వీళ్ళు దానికి ఆర్భాటంగా కూడా ఇనాగ్రేషన్కి వచ్చింది నేను కేటీఆర్ అంటే అది మారట్పల్లి కోర్ట్ పక్కన ఏదైతే గవర్నమెంట్ స్కూల్ ఉందో కేటీఆర్ వచ్చి ఆర్భాటం ఎక్కడి నుంచి రోడ్ బ్లాక్ ఆల్మోస్ట్ ఆల్ నేను అనుకుంటా బహుశా క్లాక్ టవర్ నుంచి అటు మారట్పల్లి వరకు రోడ్ బ్లాక్. అంటే ఆయన వస్తుండంటే ఒక రారాజు లాగానో లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారో కానీ ప్రభుత్వం యంత్రాంగం పోలీసు వాళ్ళు కూడా ఈరోజు ఎవరో ఒక సామాన్య మానవుడు ఎవడన్నా తిడితే పోలీసు వాళ్ళు కూడా రివర్స్గా మాట్లాడడానికి ఆలోచిస్తారు. ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతుంటారు, బయటికి చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళకి అసలు ఎక్కడ కూడా ఒక సముచిత మర్యాద లేకుండా పోతుంది. అంటే ప్రభుత్వంలో వీళ్ళు మాట్లాడితే నోరు తెరిస్తే అన్ని తప్పుడు మాటలే, చెడ్డ మాటలే. అసలు జనరల్గా నీ అమ్మ అనడము, నీ ఎవడరా అనడము, వాడు ఎవడరా అనడము, ఏంది భాష అంటే ఒక అధికారిగా ఉండి కూడా ఒక రేపు అవసరమైతే షాడో ముఖ్యమంత్రి అంటున్నారు. ఒక షాడో ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాను అంటే నేను నెక్స్ట్ జనరేషన్ అంతా ఇట్లనే అడాప్షన్ తీసుకోవాలా నీ స్టైల్లో? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరంగా తండ్రి మధ్యన, కొడుకు మధ్యన, కూతురు మధ్యన, హరీష్ రావు మధ్యన, ఇంకో కొడుకు మధ్యన ఇవన్నీ ఎట్లున్నాయంటే గొడవలు వాళ్ళ ఇంటి గొడవ తీసుకొచ్చి ప్రజలకు రుద్దుతున్నారు ఈరోజు సమాజం. ఇది ఎంత మట్టుకు సమస్య? ఇప్పటి వరకు నో డౌట్ కొన్ని పార్టీలలో తండ్రి కొడుకు ఉండే, లేకపోతే కొన్ని జాగాలలో వైఫ్ హస్బెండ్ ఉండే, కానీ ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాల మట్టుకు ఇటువంటి ప్రభుత్వం చూడడం అసలు ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా లేదు. ఒకసారి మనతో పాటుగా డైనమిక్ లీడర్ సాంబశివరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సాంబశివరావు గారు, మరి రేపు పొద్దున కేటీఆర్కి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బీఆర్ఎస్ పార్టీలో చీలికలు తప్పవు అన్నటువంటి వాదనలు వినబడతా ఉన్నాయి. అంటే కుటుంబ సమస్యల్ని ప్రజా సమస్యలుగా చిత్రీకరించేటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ అభ్యర్థిని కేటీఆర్ని చేస్తే చాలా పెను ప్రమాదాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ, అంతేకాకుండా ఒక ప్రాంతీయ పార్టీని దాంట్లో ఒకరి తర్వాత ఒకరికి వారసత్వం ఇస్తే అది చాలా ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పేసి ఇరు పార్టీల నేతలు చెప్తా ఉన్నారు. సో మరి మీరేం చెప్తారు దీనికి? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్యానల్ లో ఉన్న మా సునీల్ అన్న తెలుగుల వ్యక్తి, మంచి మాటకారి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కాబోయే ఎమ్మెల్యే మా అన్న శివకుమార్ అన్న గారికి అందరికీ నమస్కారాలు. ఒకటి చెప్పాలా ప్రణయన్న, చెప్పండి. ఈ ఫేక్ న్యూస్ ఎందుకు ఇట్లా మీరు చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. అన్న ఫేక్ న్యూస్ అన్న, ఫేక్ న్యూస్, బేస్లెస్ న్యూస్ ఇది. పార్టీ చీల్తది, ఇంటి చీల్తది, ఇవన్నా మాట్లాడేది. ముఖ్యమంత్రి కేటీఆర్ అయితే తప్పే ఉంది, ఆయన క్వాలిఫికేషన్ లేదా? ఈజ్ ద వండర్ఫుల్ లీడర్, ఇంటర్నేషనల్ కేటీఆర్ గారు. ఎన్ని ఐటీ కంపెనీస్ హైదరాబాద్ తీసుకొచ్చిండు. నాకు ఒక్కటి అర్థమైతలేదు, ఇప్పుడు మా కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి మోడీ దగ్గర నుంచి మేము పర్మిషన్ తీసుకోవాలా? మాకేం అవసరం? తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇస్తే చాలుతుంది ప్రణయ్ భాయ్. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ మ్యాండేట్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళ పర్మిషన్ మాకు అక్కర్లేదు.
మరి ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తాయని చెప్పేసి అంటున్నాయి. దానికి ఏం చెప్తారు? ఎవరైనా చెప్పింది? ఎవరు చెప్పారు? అవన్నీ ఫేక్ న్యూస్ అంటున్నా, బేస్లెస్ న్యూస్. హరీష్ రావు గానీ, కేటీఆర్ గానీ, సంతోష్ అన్న గానీ, కవితక్క గానీ, ముఖ్యమంత్రి గానీ, మా దాంట్లో ఉన్న మంత్రులు గానీ, మా దాంట్లో ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరు గానీ, గ్రామ సర్పంచులు గానీ తాటి మీద ఉంటారు. టిఆర్ఎస్ పార్టీ అంటే ఒకే నినాదం, ఒకే పార్టీ మా పార్టీలో. ఎవరు మాకు రివర్స్ మాట్లాడిన ఒక్కరిని చూపియండి మీరు. ఎందుకన్నా పెద్దలు ఇద్దరు కేటీఆర్ అరుడే కాదు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కంటే ఎవరైనా చెప్పింది. అన్న ఇప్పుడు శివకుమార్ అన్న భాష గురించి మాట్లాడు, బండి సంజయ్ భాష ఎట్లా మాట్లాడుతుండో తెలుసుకోండి. శివకుమార్ అన్న మీరు కేసీఆర్ నేర్పించింది కదా, భాషల గురువు కేసీఆర్ అంటున్నారు. మరి భాషల గురువు కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. నువ్వు ఫాలో అవుతావా? కేసీఆర్ గడ్డి తినమని తింటారా గడ్డి? అంటే మీ కేసీఆర్ గారు గడ్డి తింటున్నారని ఒప్పుకుంటారు మీరు. మీ కేసీఆర్ గడ్డి తింటున్నారు మీరు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. అరే శివకుమార్ అన్న నువ్వు కాంగ్రెస్ లో చాలా సీనియర్ లీడర్వి. ఇక ఇద్దరు పక్క పక్కన ఉన్నారని మీకు సపోర్ట్ చేసుకుంటే ఎట్లానే? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని, బీజేపీ నినాదాలని సునీల్ అన్న నీకు స్పీడ్ చేసి తీసుకొచ్చినట్టు చెప్తున్నావు అన్న. ఎప్పుడు కూడా నువ్వు కాంగ్రెస్ వాదిగా ఉండు, అంతేగాని బీజేపీ సునీల్ అన్న ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ కాకు శివకుమార్ అన్న. ఐడియా అది. కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త నుంచి నాయకునికి ఎదిగినా నేను ఎప్పుడు కూడా ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ గాను. నా సంగతి మీకు తెలుసు. ఒకటి ఏమంటే మీరు అన్నది నేను ఒకటే మాట చెప్తా మీకు. ప్రధానమంత్రిని పోయి పర్మిషన్ తీసుకుంది మీ కేసీఆర్ గారు. ఆ పర్మిషన్ మాకు అవసరం లేదని మీరు అంటున్నారు. మీకు సాంబశివరావు గారు ఇదే ప్రశ్న మొన్న బహిరంగ సభలో మోదీ గారు చెప్తా ఉన్నారు. ఇదే ప్రశ్న ఒకసారి మీరు వినండి. 2020లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నేరుగా కేటీఆర్ గారు నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని చెప్పింది ఫేక్ న్యూస్ అంటారా మీరు? ప్రధానమంత్రి ఫేక్ న్యూస్ చెప్పిందని అర్థమైంది. ఎస్, ప్రధానమంత్రి ఫేక్ న్యూస్ చెప్పిందని అంటా ఉన్నారు సునీల్ గారు. దీనికి ఏం చెప్తారు? మేము సాక్ష్యాధారాలతో వాళ్ళు మా దగ్గరకు వచ్చిన మినిట్స్, రికార్డ్స్, అపాయింట్మెంట్స్ అన్ని ఖచ్చితంగా మేము పెట్టిస్తాము. అంటే మేము ఏమంటున్నాం అంటే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ వాళ్ళ వ్యవస్థ ఎట్లుంటదంటే ఓడ దాటేదాకా ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య. ఇప్పుడు కాంగ్రెస్ అది ప్రజలు చూస్తున్నారు. ధైర్యం లేక ఇప్పటిదాకా క్యాండిడేట్లను ప్రకటించలే. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పుడు మీ దగ్గర క్యాండిడేట్లు దిక్కులేరు అన్నా. ఒక్క నిమిషం, నేను ప్రణయ్ గారు, మా సాంబన్న గారికి బీఆర్ఎస్ నేతకు నా సూటి ప్రశ్న. 10వ తారీఖు నాడు మేము ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు కాకిపిల్ల కాకి ముద్దు. ఇవాళ మీరు కేటీఆర్ ను తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు చీదరించుకుంటుంటే మీరు ISI సర్టిఫికేట్ ఇస్తున్నారు, సంతోషం. రేపు ప్రజలలో ఆయన బాణి ఏంది, ఆయన వాణి ఏంది, ఆయన వ్యవస్థ ఏంది, సిరిసిల్లలో ఎన్నోట్లతో ఓడిపోతున్నాడో రేపు మీరు కళ్ళారా చూడబోతున్నారు. ఇవాళ కేసీఆర్ ఎవరైతున్నారో అభినవ ముఖ్యమంత్రి, చాలా దేశంలోనే గొప్ప నేత అనుకున్నట్టు ఆయన భయం లేకపోతే 2 చోట్ల ఎందుకు పోటీ చేస్తారండి? ఇలా గజ్వేల్లో కావచ్చు, లేకపోతే కామారెడ్డిలో కావచ్చు, ఎందుకు ఎన్నుకుంటాడు అంటే ఆయనకు ఒక రకమైన భయం అనేది మొదలైంది. ఇవాళ కల్మగాలి ఏదో ఆ దురదృష్టం కొద్దీ మా గద్దర్ గారు అమరుడైన కానీ అదే గద్దర్ నుండి ఇవాళ గజ్వేలు గజ్జు అనేది ఈ పాటికి కేసీఆర్ గారు ఇంకా 4 ప్లేసులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండే. సో ఇవాళ నిజంగా ఆ 2 చోట్ల ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో బీఆర్ఎస్ నేత చెప్పాలి, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు ఎట్లా అర్హుడవుతాడో కూడా అన్న చెప్పాలి. అంటే ఏ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు? ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీటీసీలు ఇవాళ గెలిచిన ఎంపీటీసీలు రేపు గెలుస్తారా అండి? ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్న ఎంపీటీసీలు రేపు కాంగ్రెస్ లో ఒకటే వర్షం చెప్తున్నా సునీలన్న. నేను ప్రజలు తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇస్తేనే మా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మా కుటుంబం 4 కోట్ల మంది మా కుటుంబం, మీ కుటుంబాలు కాదవి. బీజేపీ కాంగ్రెస్ కుటుంబాలు కాదు. మరి బండి సంజయ్ ఎటు పోతాడు, అరవింద్ ఎటు పోతాడు, కిషన్ రెడ్డి ఎటు పోతాడు?
సరేనా ప్రజలు ఏం చేస్తారో ఇప్పుడు కేసీఆర్ 2 ప్రాంతాలలో సాంబశివరావు గారు కేసీఆర్ 2 ప్రాంతాలలో ఇప్పుడు సాంబశివరావు గారు ఇప్పుడు 2 పార్టీలు మీరు అభ్యర్థులను ప్రకటించలేదని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, దానికి వాళ్ళ సమాధానం వస్తుంది. వాళ్ళ డేట్లు వచ్చినప్పుడు లేదు అంటున్నారు కదా. ఒక్క ప్రశ్న మీకు, 2 ప్రాంతాలలో కేసీఆర్ ఎందుకు పోటీ చేస్తున్నాడు ఒక ప్రశ్న. రెండవది లిస్ట్ ఎంతమందికి ప్రకటించాడు. ఏం నొప్పి లేచి పోటీ చేస్తుండు, ఏం నొప్పి లేచి 2 చోట్ల పోటీ చేస్తారు. అరే ఏం మాట్లాడతావు సునీల్ అన్న? మరి ఇప్పుడు మనము 2 చోట్ల పోటీ చేస్తారు, మీకేం ప్రాబ్లం అన్నా? అంటే మీరు 2 సీట్లు పోతారని మీ భయం. ఎట్లా పోతాయి 2 సీట్లు? ఆ 2 పోతారని మా బాధ. గెలుస్తున్నారు మీరు. చెప్పండి శివకుమార్ గారు, అభ్యర్థుల ప్రకటన గాని పార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మాకు అని అంటున్నాను. ప్రస్తుతం ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అదొక ఓషన్. కార్యకర్తలతోని నాయకులతోని ప్రతి దగ్గర మమ్మల్ని గెలవక ముందే మమ్మల్ని దొక్కుతే ఎట్లా? ప్రతి దగ్గర మీరు మాట్లాడియండి ఎలక్షన్ టైంలన్నా. ఇప్పుడు యాట్రిక్ వీరుడు అంటారు. తప్పకుండా చూద్దామన్నా. ప్రజలు ఈరోజు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. కాకపోతే ఒక చిన్న సరిదిద్దుకోవాలి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏమంటే ప్రజలు ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. 9.5 సంవత్సరాలు ఎంత గొప్పగా మీరు వెళ్ళినరో, బాయ్ బాయ్ కేసీఆర్ అంటుండ్రు. ఇక మీ కేసీఆర్ తట్టబుట్ట చదువుకొని కేసీఆర్ అందరు కూడా పోవాల్సి వస్తుంది. చూడు కొత్త నినాదాలు వస్తున్నాయి. కాకపోతే ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ లిస్ట్ వితిన్ 2 days or 3 days ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర మీ కేటీఆర్ పెట్టిన లిస్టులనే 30 నుంచి 40 మందిని మళ్ళీ మార్చే రకంగా మాట్లాడుతుండ్రు. ఎందుకంటే సర్వేలో వీళ్ళు ఆల్రెడీ పోతున్నారు అనేది డిక్లేర్ అయింది. ఇప్పుడు తర్జన భర్జన అవుతుండే కేసీఆర్. సాంబన్న గారికి మా సోటి ప్రశ్న, బీజేపీ నుంచి 10వ తారీఖు నాడు మా లిస్టు వస్తుంది. మీ లిస్టు రిలీజ్ చేసినరా చేస్తారా మాకు చెప్పాలి. ఆ లిస్ట్ ఏమన్నా మా సామాన్య దగ్గర ఉన్నదా? వాళ్ళ లిస్టే లేదు. వాళ్ళు కేవలం ఏంటంటే ఓట్లు పోకుండా మన నీళ్ళల్లో వలలు కట్టినట్టు ఏ క్యాండిడేట్ ఇప్పుడు ఒక సిట్టింగ్ 3 సార్లు ఇస్తే బీఆర్ఎస్లో క్యాండిడేట్లు ఏమైపోవాలండి? అంత పెద్ద ప్రాంతీయ పార్టీ అనుకునేటప్పుడు ఇప్పుడు 15 సంవత్సరాలు ఒకటే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కంటిన్యూ ఉంటే బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఉన్నట్ట, రాచరిక వ్యవస్థ ఉన్నట్ట? నేషనల్ పార్టీ ఏడుంది? నేషనల్ పార్టీకి ప్రాంతీయ పార్టీకి తక్కువ. ఇప్పుడు నేషనల్ పార్టీ అయితేనే మొన్న కేటీఆర్ గారు ఏమన్నారండి? చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఇక్కడ ఉద్యమాలు చేస్తే అమరావతి పోయి చేసుకోపోరా అన్నాడు. ఇలా సమైక్యవాదులు ఈ అమరావతి ప్రజలు ఇక్కడ ఉన్నోళ్ళు బీఆర్ఎస్ కోర్టు ఎట్లా ఇస్తారు, ఎందుకు ఇస్తారు అంటే వీళ్ళు ప్రాంతీయ పార్టీ మాదని చెప్పకనే చెప్పినట్టు కేటీఆర్ గారు. నిజంగా ఆయన మాది జాతీయ పార్టీ అనుకుంటే ఎవరు ఎక్కడైనా చేయొచ్చు. అంటే ఈయన మాత్రం ఆంధ్ర పోవచ్చు, ఆంధ్రోళ్ళు మాత్రం ఇక్కడ వచ్చి ప్రొటెక్ట్ చేయకూడదా? ఇంకిత ఆలోచన ఉండాలి. సామాన్య గారు ఎగ్జాక్ట్లీ ఐ గివ్ ద ఆన్సర్. కేటీఆర్ గారు ఏమన్నారంటే అన్న ప్రణయ్ అన్న, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ, కావాలంటే మీరు ప్రాబ్లం ఉంటే అక్కడ చేసుకుంటారు తప్ప ఇక్కడ చేయొద్దు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధం లేదంటే ఆంధ్రను కూడా ఏం మాట్లాడతారన్నా మీరు? ఇప్పుడు ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఇవ్వండి. అది ప్రాంతీయ పార్టీయా నేషనల్ పార్టీ అని ఒక కంక్లూజన్ ఇస్తే దాని మీద ఒక ప్రశ్న రెడీగా ఉన్నది. మాది ప్రాంతీయ నేషనల్ పార్టీ. ప్రాంతీయ నేషనల్ పార్టీకి దమ్ముందా? నా కొడుకును సీఎం గా చేస్తా అనే ప్రకటించే దమ్ము ప్రాంతీయ నేషనల్ పార్టీకి ఉందా అనేది బండి సంజయ్ సవాల్. 100% దమ్ము ధైర్యంతో చెప్తున్నా. అంటే కేసీఆర్ ఇంటికేనా సింహం సింగిల్ గా వస్తుందన్నా? వస్తుంది మాకు తెలుసు కానీ వస్తాయి మా సింహాలు. కేసీఆర్, హరీష్ రావు, కవితక్క, మా వాళ్ళందరూ సింహాలు పురుడు.
పులులు సింహాలు రైట్ థ్యాంక్ యూ అన్న ఓకే తీసుకపోయి జూలో పెడదాం బాగుంటుంది అప్పుడు ఎందుకంటే జూలో పెట్టేస్తే మొత్తం అన్ని వెరైటీలు ఉంటాయి ఆడ ఓకేనా సామాబాయ్ ఇప్పుడు మీరు అన్నటువంటి యాంగిల్ లోనే మాట్లాడదాం. సీఎం కేసీఆర్ ఒకవేళ అభ్యర్థిగా కేటీఆర్ ని ప్రకటిస్తే ఖచ్చితంగా కూడా విభేదాలు ఏర్పడతాయి. ఎందుకనంటే ఆ పార్టీ ఒక్కసారి నా ప్రశ్న వినండి సాంబశివరావు గారు, ఒక్కసారి ఎస్ నా ప్రశ్న ఏంటి సూటిగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. హరీష్ రావు గారు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒకటి, దాంతో పాటుగా సంతోష్ రావు గారు ఎవరు కేసీఆర్ కి అనిత్యం కూడా కుడిభుజంగా ఉండే వివరించేటువంటి వ్యక్తి, అండ్ దాంతో పాటుగా కేటీఆర్ సొంత కొడుకు కేసీఆర్ కి. ఈ ముగ్గురు మధ్యలో విభేదాలు వస్తాయి, ఖచ్చితంగా కూడా పార్టీ చీలేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రకటించే ఛాన్సెస్ లేవు అనేది మీ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి కొన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి. బట్ అదే కాకుండా ఇప్పుడు ఒకవేళ అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా కూడా ఈసారి సీట్లు తగ్గిపోతాయి బీఆర్ఎస్ అనే వాదన కూడా వినబడతా ఉంది. దీనికి ఏం చెప్తారు మీరు? మరి మా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ప్రకటించాడు. ఇప్పుడు 2020లో మోదీ దగ్గర చెప్పిన మీరే ఫేక్ మాటలు అంటున్నారు. దానికి మళ్ళీ మీరే మీ కేటీఆర్ గారు ఏం చెప్తా ఉన్నారు? జరిగిపోయిన అంశం అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఆ ఫేక్ న్యూస్ కి ఎందుకు కేటీఆర్ స్పందించిండు అనేది పాయింట్. అరే ఏం మాట్లాడతావు ప్రణయ్ అన్న? కేటీఆర్ ఏమన్నాడు? నేను ముఖ్యమంత్రి తలుచుకుంటే మోడీ గారి ఆ పర్మిషన్ ఇస్తుందని అన్నాడు. ఆయన పర్మిషన్ మాకు ప్రజలు మ్యాండేట్ ఇస్తే అన్నాను. ఒక్క మాట చెప్పండి. మా సాంబన్న గారి దయతోని కొంచెం మమ్మల్ని బెదిరియకుండా అదిరియకుండా అధికారం ఉందని చెప్పి మా మీద అధికారం చెలాయించకుండా దయించి వినండి. దేశ ప్రధానమంత్రి గారు స్వయంగా నిజామాబాద్ ఇందూరు మీటింగ్ లో కేసీఆర్ నా దగ్గరకు వచ్చి నా కొడుకును ముఖ్యమంత్రి చేయమన్నాడు, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ కోసం సపోర్ట్ చేయమన్నారు అని చెప్పి 2 మాటలు అక్కడ మాట్లాడొచ్చిండు. పెద్ద శాల్వలు కప్పిండు అనే 2 మాటలు వచ్చినాయి. ఈ 2 మాటలకు కేటీఆర్ ఎందుకు ఎగిరిపడుతున్నాడు? కేసీఆర్ గారు దమ్ముంటే నిజంగా అది అవాస్తవం అయితే ఇంద్రభవనంలో ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ప్రధానమంత్రి గారిని ఎండగట్టండి. నాకు ఎక్కడన్నానయ్యా, నేను ఎక్కడన్నా ఏడ కూర్చుందాం, ఏ భాగ్యలక్ష్మి పోదాం అని చెప్పి మాట్లాడమనండి. ఇవాళ చెప్పింది ఒక ఆయన, పోయింది ఒక ఆయన, అడిగింది ఒక ఆయన. కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? దీనికి సమాధానం ఏమిస్తారు మీరు? కేటీఆర్ మాట్లాడితే తప్పేంది నాకు అర్థమైతలేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారికి ట్రీట్మెంట్ నడుస్తోంది, వైరల్ ఫీవర్ వచ్చింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా కేటీఆర్ మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినా 2 ఒకటే అండి. ఇక్కడ తేడా ఏముంది? ముఖ్యమంత్రి కదా. 100% ఇప్పుడు పాయింట్కి వచ్చారు సాంబశివరావు గారు, ఇప్పుడు పాయింట్కి వచ్చారు. ఇంతసేపు మేము ప్రకటించినామన్నారు. 100% నెక్స్ట్ సీఎం అని మీరే ఒప్పుకున్నారు. అంటే ప్రకటించినట్టే కదా, ఇంటర్నల్ గా ఆల్రెడీ ప్రకటించినట్టే కదా. ఇంటర్నల్ గా ప్రకటించారు. మరి మీరు చెప్తున్న వండర్ఫుల్ లీడర్ ని ఇతర పార్టీ నేతలు మాత్రం ఒక భాషలో అత్యద్భుతమైనటువంటి భాష మాట్లాడుతా ఉన్నారు. ఐటీ కంపెనీలు తెచ్చినటువంటి ఐటీ శాఖ మంత్రి లాంగ్వేజ్ గిదేనా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాయి పార్టీలు. ఏం లాంగ్వేజ్ మాట్లాడినాను ఒక చెప్పు నాకు. ఏం మాట్లాడితే వాడు వీడెంత, వాడు గుడ్డి గుర్రాల పళ్ళు తోముతుండా, తప్పనే మాటలు మాట్లాడేది. అరే ఫస్ట్ మాట్లాడి నేర్పిస్తుంది మీరే కదా, మేము కౌంటర్ చేయకపోతే ఎట్లా? కౌంటర్ చేయాల్సిందే కదా. సునీల్ బాగా ట్రైనింగ్ తీసుకుంటే మాటలు నేర్చుకుంటా. ఏం ట్రైనింగ్ తీసుకుంటే సీఎం తర్వాత సీఎం గా ఒక ఇంటర్నల్ గా ప్రకటించకపోయినా కేటీఆర్ సీఎం అనేది మాత్రం ఆయన చెప్తా ఉన్నాడు. సో దీన్ని మీ పార్టీలు ఏమనుకుంటున్నారు అంటే వాస్తవానికి ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ మనం చూస్తే అంటే ఈ టాపిక్ లో మనం మాట్లాడుకున్నటువంటి అంశం కాకపోవచ్చు, బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక 5 సంవత్సరాల గ్యాప్ లోనైనా మళ్ళీ జగన్ ఖచ్చితంగా ప్రకటిస్తారు అభ్యర్థుల వాళ్ళ అంటే ఎస్
ఇప్పుడు ప్రకటించమని. మాది ఫస్ట్ పాయింట్ కుటుంబ పాలన కాదు. ఎస్ సో కుటుంబ పార్టీ కూడా కాదు, ఇదే జాతీయ పార్టీ. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ కొన్ని పార్టీలలో ఎమ్మెల్యేకు నామినేషన్ వేయాలంటే మా డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు, అన్న వాళ్ళ పార్టీలనే 50,000 మరి ఎంతో అప్లికేషన్ కు డబ్బులు తీసుకున్నారు. 50,000 తీసుకున్నారు. ఒక మాట, ఇవాళ మా బీజేపీలో 6,000 పైచులకు అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే మా దాంట్లో మేము ఒక అంటే డిస్కషన్ వచ్చింది పార్టీలో, అరే మనం కూడా ₹1 కొంచెం అన్న మినిమం ఛార్జ్ పెడితే బాగుండేది, 6,000 అప్లికేషన్స్ వచ్చినాయి ఎట్లా చేస్తామని పార్టీలో మాట్లాడుకుంటే పార్టీ ఆఫీస్లో పెద్ద మనుషులు ఏమనుకున్నారంటే రూపాయి లేనోడు కూడా ఎమ్మెల్యేకి అయ్యే అవకాశం ఉంది, రూపాయి లేనోళ్ళు కూడా ముఖ్యమంత్రి కావచ్చు. ఇలా ఛాయ్ వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి ఎట్లయిందో బీజేపీ ప్రజాస్వామ్యం పార్టీ. అంటే ఆయన పాయింట్ ఏం తీసుకొస్తున్నాడు అంటే ఇప్పుడు మా పార్టీకి సీఎం అనేది ఒక డిక్లరేషన్ ఉన్నది, మీ పార్టీకి సీఎం ఎవరు అనేది చెప్తా ఉన్నాండి. మా పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అనేది అది అధిష్టానం నిర్ణయిస్తుంది. మేము ఎమ్మెల్యేలు అయినాక ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మేము ముందే రాచరిక వ్యవస్థ లాగా చెప్పాము, అస్సలు ఉండదు. ఢిల్లీ ఇక్కడికి వచ్చింది కదా, అట్లా లేదన్నా. ఢిల్లీ ఇక్కడికి వచ్చింది, ఈ ఢిల్లీ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉంటది. తెలంగాణను సొంతం చేసుకుంటున్నాడు, తెలంగాణ నా కుటుంబం అని ఎప్పుడైతే మోడీ గారు ప్రకటించారో తెలంగాణ ప్రజల్లో ఆశాతిరేకాలు బాగా వ్యక్తం చేస్తున్నారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా మిమ్మల్ని చూసిండ్రు, సాలు దూరో సెలువు దూరో అనే పాటలు మొదలైనవి. ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీకి రాజగోపాల్ రెడ్డి మునుగోడు పోయినట్టు పోవాలి, ఏమున్నదక్కో అని మళ్ళా ఢిల్లీకి సంబంధం. సరే సరే, అది త్వరలోనే 30-45 రోజుల్లోనే సినిమా రిలీజ్ అవుతుంది. మీరు చూస్తారు. ఏం కాదు, జనం వచ్చి పండుకున్నాడు. సో ఆయన అడుగుతున్నటువంటి సమాధానంలో సీఎం కాంగ్రెస్ పార్టీకి ఎవరు అనేది ఒక ప్రశ్న ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సీఎం ఎవరు అనేది ప్రకటించారు అని చెప్పేసి ఒక పాయింట్ వస్తా ఉంది. అది సవాలు. ఒకటేమంటే సమాచారం ఒక్క సెకండ్ ఆయన చెప్తా ఉన్నారు సమాధానం, మీరు సమాధానం చెప్పేసలేరు వాళ్ళని. ఒక్క నిమిషం సాంబశివరావు గారు, శివకుమార్ గారు చెప్పండి. రేపటి వరకు ఆలోచించాల్సిన అవసరం లేదు సాంబాబాయ్. మీకు ఆల్రెడీ తెలుసు కాంగ్రెస్ పార్టీలా ఒక మీలాగా ప్రాంతీయ పార్టీ కాదు, రైట్? కేసీఆర్ ఈడ మీ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇప్పుడు మీ వాళ్ళు ఈ 9.5 సంవత్సరాలల్లా ప్రగతి భవన్లకు పోనీకే లేకపోతే సెక్రటరియట్లకు పోనీకేనే మీకు మీ మంత్రులకు లేకపోతే మీ ఎమ్మెల్యేలకు మీ ఎంపీలకు చేతగాలే. ఇప్పుడు మమ్మల్ని మీరు ప్రశ్నించడం అంటే కేటీఆర్ని పక్కన పెట్టి మీ దగ్గర ఎవరినైనా పెట్టుర్రు. ఖాళీ రాజయ్య డిప్యూటీ సీఎం ఉండి ఆయన నడిపిస్తే ఆయన ఓ రోజాలకు ఆయన ఏదో ఇరికిచ్చి ఇప్పటి వరకు ఆయన డిప్యూటీ సీఎం ఎందుకు తీసింది మీ ముఖ్యమంత్రి కానీ మీ షాడో ముఖ్యమంత్రి చెప్పలేకపోయిండు. ఈరోజు ఒక రకంగా ఆలోచిస్తే ప్రతి దగ్గర ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మీ దగ్గర ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 3 గంటలు 6 గంటలు ముఖ్యమంత్రిని కలవనీకే ఎలక్టెడ్ మంత్రులు లేకపోతే ఎలక్టెడ్ ఎమ్మెల్సీలు ఆడ కూర్చొని ఇవాళ టైం లేదంటే గమ్మున బయట పోతున్నారు. అటువంటి వాళ్ళు మీరు ఎదుటి పార్టీలన్నీ ఒక దేశ పార్టీని పట్టుకొని మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? మా దగ్గర ఆల్ ఇండియా ఒక కాంగ్రెస్ కమిటీ ఉంది, దాంట్లో సిడబ్ల్యూసి ఉంది, లేకపోతే వివిధ విభాగాలు ఉన్నాయి. ఒక స్టెప్ బై స్టెప్ పోతుంది. మీకు స్టెప్ ఏం లేదు, డైరెక్ట్ కేటీఆర్ తప్ప స్టెప్పులు లేవు. ఇక దాంతోపాటు మీ సంతోష్రావు, మీ అక్క లిక్కర్ కింగ్, ఆ లిక్కర్ క్వీన్ ఒకటి, ఇక ప్లస్ మీ వాడు గంజాయి దొంగ, వీళ్ళందరూ వీళ్ళే ఉంటారు. ఇక అది మించి ఇంకేం లేదు. ఒక నిమిషం బీఆర్ఎస్ నేతలు లేదా మా సాంబన్న సూటిగా మాకు ఒక్క సమాధానం చెప్తే మా సాంబన్నకు మేము పాలాభిషేకం చేయడానికి రెడీ. ఓకేనా? ఏందంటే కేసీఆర్ గారు గొప్ప నేత, ఒప్పుకుందాం. గొప్ప నేత, ముఖ్యమంత్రి అయినాక ఏమన్నారంటే నా కొడుకైనా బిడ్డైనా అవినీతిలో కూరుకపోతే ఖచ్చితంగా వాళ్ళని జైల్లో పెట్టేదాకానే నిద్రపోనని చెప్పిండు. ఇవల్ల దేశాన్ని కుదిపేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్లో
కవితక్క గారి అరెస్టు విషయంలో కేంద్రం ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా అంటే ఏ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో పోయి ఎక్కడ కూడా మళ్ళా మనకు వ్యతిరేకత రాకూడదన్న ఉద్దేశంలో చట్టపరంగా న్యాయబద్ధంగా మేము పోతున్నాం. ఇంత అవినీతి ఆరోపణ వచ్చి ఛార్జ్ షీట్లు పడుతుంటే కూడా కనీసం ఈనాటికి బిడ్డ మీద చర్య తీసుకోలేని ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? రెండవది, ఇదే మా దళిత జాతికి సంబంధించిన రాజయ్య గారు ఆయన ఏం తప్పు చేసిండో ప్రజల్లో బయట పెట్టాడు, కానీ ఆయన మాత్రం మేఘాల మీద క్షణాల మీద తీసి పడేస్తాడు. అంటే ఇక్కడ ఏం ద్వంద్వనీతి నడుస్తుంది? రాజయ్య కోనీతి, కవిత కోనీతి, ఇవాళ కేటీఆర్ గారి చిట్ట బయటకు వచ్చేది ఉంది, హరీష్ రావు గారి చిట్ట, మహామహుల నేతలు అందరి చిట్టాలు ఇవాళ రెడీగా ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయస్థానాలు వెయిట్ చేస్తున్నాయి. ఎవ్వరేం తొందరపడద్దు, ఎవరు ఉలికిపాటు పడద్దు. చట్టం తన పని తాను చేసుకపోతూనే ఉంటుంది. న్యాయ వ్యవస్థలు బ్రతికే ఉన్నది. కోర్టులు ఈ రోజులో ఈనాటికి తెలంగాణ వీళ్ళ 9.5 ఏళ్ల పాలనలో ఎన్నిసార్లు కోర్టు న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తే కానీ వీళ్ళకి పాలన గుర్తు రావట్లేదు. ఎందుకంటే అంత అహంకారం? నిన్న సీతక్క గారు కేవలం సెక్రటేరియట్లకు పోతుంటే కూడా భయపడి గజగజ వణుకుంటా గేట్లు బంద్ చేస్తున్నారు. అంటే ఏది మీ ప్రజాస్వామ్యం? మీరు ఏమనుకుంటారు? ఈ 2 సార్లకే మీకు ఇంత పొడు కొమ్ములు పెరిగితే రేపు 3వ వస్తే పరిస్థితి ఏంది ప్రజలది? ఇలా సామాన్యునికి ఎట్లాగూ లేదు. ఒక శాసనసభ్యురాలు కూడా మీరు కేవలం సెక్రటేరియట్కు పోనీకి కూడా మీరు ఇవాళ బంద్ చేస్తున్నారు అంటే ఒక గిరిజన మహిళ అని అలుసా? ఇప్పుడు పార్టీల పరంగా పక్కన పెడదాం, ప్రజాస్వామ్యం ఏమవుతున్నట్టు? ఇవాళ మా శివకుమార్ అని ఒక మాట మాట్లాడతలేడు. అంటే ఏమంటున్నావు అంటే మాటకారి చాలా మాటలు మాట్లాడుతుండు. శివకుమార్ అన్న కూడా చాలా మాటలు మాట్లాడుతుండే. నేను ఒక్కటి చెప్పదలుచుకున్న వాళ్ళిద్దరికి, జుడిషియల్ లో ఉన్న వాటి గురించి మాట్లాడేది చాలా తప్పది. శివకుమార్ అన్న మన సునీల్ అన్న మాట్లాడుతుండు. లిక్కర్ కేసు అనేది జుడిషియల్ లో ఉంది. నవంబర్ 10th వరకు ఆల్రెడీ సుప్రీం కోర్టు ఇచ్చింది అరెస్ట్ చేయొద్దని చెప్పేసి. ఎందుకు ఇచ్చింది? న్యాయం ధర్మం ఆగిపోయింది కాబట్టి ఇచ్చింది. అంత ఫేక్ కేసులు వెళ్ళినంత మాత్రం తెలంగాణ జరిగేది ఏం లేదు. లిక్కర్ స్కామ్ లేదు, మిక్కర్ స్కామ్ లేదు, అంత ఫేక్ అది. ఆ స్కామ్ కడిగిన ముత్యంలో మా కవితకు బయటకు వస్తుందని సభాముఖంగా చెప్తున్నా. మీ ఎంపీల మీద 153 మంది ఎంపీలు పార్లమెంట్ లో దొంగలు ఉన్నారు. మీ ఎంపీలు దొంగలు ఉన్నారు, బీజేపీ ఎంపీలని ఇప్పుడు ఒకటేమంటే ఫైనల్ ఒకటి చెప్తున్నాడు కదా, మొన్ననే కొత్త మనోహర్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకుంటుందని చెప్పి నిరసనగా టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలకు పోయింది. ఆయన టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిండు. ఈ అన్ని అవినీతులు ముందు సర్కారు చేసుకోమని కాంగ్రెస్ పార్టీకి అడ్వైజ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ సునీల్ గారు. సో మొత్తానికి సీఎం అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పార్టీలో చీలికలు ఉండబోతా ఉన్నాయి. అసలు రేపు జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ సీఎం కేసీఆర్ కేటీఆర్ ని అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా చీలికలు ఉంటాయంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. బట్ ఎట్టకేలకు ఏం జరగబోతా ఉంది? అసెంబ్లీ ఎన్నికల తర్వాత గెలిచే పార్టీ ఏంటి, నిలిచే పార్టీ ఏంటి? ఒకవేళ అధికార బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అన్నటువంటి ప్రశ్న ప్రజల్లో మెదులుతా ఉంది. సో ఇది మొత్తానికి డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. చూస్తుండే జనం కోసం నిజం కోసం.